వెయిట్ లాస్ ఎన్నోసార్లు ట్రై చేసి ఫెయిల్ అయ్యారా? ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయాలంటే మళ్ళీ ఫెయిల్ అవుతామేమో అని భయంగా ఉందా? భయపడకండి. ఈసారి నేను చెప్పే విధానంలో ట్రై చేయండి. మీ మీద మీకు నమ్మకం వస్తుంది. యాక్చువల్లీ చాలా మంది బరువు తగ్గాలని స్టార్ట్ చేసేటప్పుడు అన్రియలిస్టిక్ గోల్స్, పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకుంటారు. నెలకి 8 కేజీలు తగ్గాలి, 10 కేజీలు తగ్గాలి, ఇలాంటి మైండ్ సెట్ తో స్టార్ట్ చేస్తారు. ఎప్పుడైతే హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటామో చేసే ప్రాసెస్ కూడా చాలా స్ట్రిక్ట్ గా చేద్దాం అనుకుంటారు. గంట సేపు పైన ఎక్సర్సైజ్ చేస్తారు, టీ కాఫీలు మానేస్తారు, బయట ఫుడ్ అవాయిడ్ చేస్తారు, వైట్ రైస్ అవాయిడ్ చేస్తారు. ఇలా అన్రియలిస్టిక్ సస్టైనబిలిటీగా ఉండని గోల్స్ అనేది పెట్టుకుంటారు. మీరు అనవసరంగా బ్రెయిన్ కి అనవసరమైన స్ట్రెస్ ఇస్తున్నారు. వెయిట్ లాస్ అంటే ఒక భయాన్ని క్రియేట్ చేస్తున్నారు. అన్ని తింటూ కూడా బరువు తగ్గొచ్చు, కానీ ఎప్పుడు తినాలి, ఎంత తినాలి, ఎలా తినాలి, తిన్నదాన్ని ఎలా కరిగించుకోవాలి, ఈ విషయాలు తెలుసుకుంటే చాలు. ఈసారి పెద్ద పెద్ద లక్ష్యాలు కాకుండా చిన్న లక్ష్యాలు పెట్టుకోండి. చిన్న చిన్న అలవాట్లతో మొదలు పెట్టండి. నెలకి 2 కేజీలు చాలు. ప్రతి మీల్ కి ముందు సలాడ్ పెట్టుకోండి. సలాడ్ అంటే మల్టిపుల్ అవసరం లేదు. సింపుల్ గా కీరానో, క్యారెట్, జామకాయ, బీట్రూట్, పపాయ, మస్క్ మిలన్, ఏదైనా ఒక 2 రకాలు పెట్టుకోండి. బ్రేక్ఫాస్ట్ ముందు, లంచ్ ముందు, డిన్నర్ ముందు. దీనివల్ల ఎక్కువగా తినలేరు. వెయిట్ మీకు క్యాలరీస్ అనేది కంట్రోల్లో ఉంటాయి అన్నమాట. గంటలు ఎక్సర్సైజ్ అవసరం లేదు. జస్ట్ ఒక పావు గంట 20 నిమిషాలు చాలు. ప్రతి 20 కేజీలకి 1 లీటరు 20:1 రేషియోలో తీసుకోండి. నిద్ర, స్ట్రెస్ ఇవి కంట్రోల్లో ఉండేలా చూసుకోండి. చాలు. ఫస్ట్ 1 మంత్ ఇదే గోల్. చిన్న చిన్న అలవాట్లు, చిన్న లక్ష్యం. ఈసారి స్ట్రెస్డ్ గా కాదు, ఏమన్నా క్రేవింగ్స్ ఉన్నా లైట్ గా తినొచ్చు, బట్ దానికి తగ్గట్టు బ్యాలెన్స్ చేసుకోవడం నేర్చుకోండి. మీరు చిన్న చిన్న గోల్స్ కంప్లీట్ చేస్తే మీ మీద మీకు ఫస్ట్ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. కాన్ఫిడెన్స్ నుంచి కన్సిస్టెన్సీ వస్తుంది. కన్సిస్టెన్సీ నుంచి రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి ఈసారి అచీవ్ అవ్వగలే చిన్న టార్గెట్ పెట్టుకోండి. వెయిట్ లాస్ స్టార్ట్ చేయడం అంటే ఒక పనిష్మెంట్ లా చూడకండి. మేనేజబుల్ గా స్టార్ట్ చేయండి. కనుక ఈ వీడియో ఉపయోగపడితే కామెంట్లో రీస్టార్ట్ అని టైప్ చేయండి.